ధర్మారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు చట్టానికి లోబడి ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచన ఇచ్చారు. గ్రామంలో పార్టీ బలోపేతనం కోసం ప్రతి కార్యకర్త పనిచేసి ప్రజల మెప్పు పొందాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నామినేషన్ పర్వం ఈరోజు మొదలైంది రాష్ట్రంలో. దానిలో భాగంగా మేము గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం చూసింది మార్పు కోరుకుని ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 2 సంవత్సరాల క్రితం మేము ఆశీర్వదించి మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని బలపరిచి ఆశీర్వదించి శాసనసభ్యుడిగా లక్ష్మణ్ కుమార్గా నన్ను ఆశీర్వదించిన సందర్భంలో కూడా ఈ 2 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఏం చేసిన మంచిని ఏదైతే 2023 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఒక రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఇంద్రమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇవ్వడం కానీ 200 యూనిట్లు ఉచితంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు అర్హత ఉన్న వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం కానీ మా సోదరిమణులు ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి మా సోదరిమణులను ఆదుకునే ప్రభుత్వం అండగా ఉండే విషయంలో కానీ 1 మందికి కోటేశ్వరులు చేసే ఏదైతే మహిళా సంఘాలకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా మొన్ననే మహిళా శక్తి చీరలు రేవంత్ అన్న చీరలు సోదరిమణులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా రైతన్నులకు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కింద రైతులను ఆదుకునేటువంటి విషయంలో కానీ నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వడం కానీ అనేకమైనటువంటి అంశాలు కూడా సంక్షేమ పరంగా ఈ 2 సంవత్సరాలు బట్టి మా శక్తి కొద్ది ప్రజల మధ్యలో పనిచేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీలకు అతీతం అయినప్పటికీ ఎవరైతే గ్రామాల్లో పోటీ చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా సోదరులు కానీ సోదరిమణులు ఆశీర్వాదం అనేది ప్రజల యొక్క స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికి నాయకుల యొక్క మంచితనాన్ని పట్టింటుంది కాబట్టి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో కూడా ఈ స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండే విధంగా చట్టానికి లోబడి ఎన్నికల నిబంధనలు లోబడి ఎన్నికలు జరిపే విధంగా కలెక్టర్ గారు కానీ ఇలా ఇతరులు జరపాలని కోరుకుంటూ సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా స్థానిక ఎన్నికలు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలుగా మనవి చేస్తుంది. ఎవరు పేషెంటాలకు కార్యకర్తలు అందరూ కూర్చొని ఏ గ్రామంలో కూర్చున్న కార్యకర్తలు ఆ గ్రామంలో కూర్చొని వీరిని సర్పంచ్గా పోటీ చేద్దాం, వీరిని వార్డు మెంబర్గా పోటీ చేద్దాం, వీళ్ళని ఎంపీ భవిష్యత్తుగా ఇంటికి పోటీ చేద్దాం అనేది సామరస్యంతో ఉంటే ఎదుటి వాళ్ళకి అవకాశం రాదు. ఒకవేళ ఇది యూనిఫామ్ లేకపోయినప్పటికీ జెండా అనే బ్యానర్ లేకపోయినప్పటికీ పరోక్షంగా ఇండిపెండెంట్గా జరిగే ఎన్నికలు అయినప్పటికీ గ్రామాలు తెలుస్తుంది ఇది పోటీ చేసైనా ఏ పార్టీ చెందిన వాళ్ళని ఈ కన్నతను ఏ పార్టీ చెందిన వాళ్ళని ప్రజలు అందరూ గమనిస్తారు కాబట్టి ఆ విధంగా వారి మనసులలో ఉంటుంది చెప్పకపోయిన మనం దాని దృష్టిలో పెట్టుకొని మన కార్యకర్తలు కూడా సమన్వయంతో పార్టీ భవిష్యత్తు ఇంపార్టెంట్ 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మన అధికారం ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన లక్ష్మణ్ కుమార్ అన్న మన మంత్రిగా మనకు అన్ని విధాలు అండగా ఉంటారనే విషయాన్ని ఆలోచన చేసి ప్రజలకు ఆమోదమైన వ్యక్తుల కోసం అందరూ సహకరించే విధంగా అందరూ సహకరించాలని మా కార్యకర్తలందరూ కూడా లక్ష్మణ్ కుమార్ అన్నగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు పార్టీ బలోపేతంగా స్థానిక ఎన్నికలు సర్పంచ్ స్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంటేనే భవిష్యత్తులో పార్టీ ఇంకా బలోపేతమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అనేక నిధులు కానీ అనేక గ్రామాల్లో ఉన్న అనేక సమస్యల విషయంలో కూడా ఎత్తున దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని విషయాన్ని మనవి చేసుకుంటూ